రాకరకము ఆగిపోయామే. మీరు అడిగితే నేను కాదనలేను. అసలు నాకు మొహమాటం ఎక్కువ. ఆ మొహమాటమే నాకు నచ్చేది. ఉండు. ఫుల్గా బాగుంది. ఏంటి రూమా? ఎడం చేతిలో గ్లాసు, కుడి చేతితో సంతకం. ఈ ప్రాపర్టీ నీదైపోదు. కూర్చో. మీరు అడిగితే కాదనలేను. నాకు అసలే మొహమాటం ఎక్కువ. ఆ మొహమాటమే నాకు నచ్చేది. తగ్గేస్తా. నేనేస్తా. ముప్పై రెండేళ్ల కళ అంటే 3 పెగ్గులకే పడిపోయాడు ఈడ మొగడు. అమ్మయ్యా ఏకాంతము. అమ్మో వీళ్ళకి దొరికిపోయినండి. మొన్న కోడిన తరుగుతూ దొరికిపోయావా? వాళ్ళ సంసారం గుట్టుగా చేసుకుంటుంటే కిటికీలను చూస్తావా? ఏ సెక్షన్ ప్రకారం చూసినా నిన్ను సెల్లో పెట్టి గిల్లేత్రా. దిగు. దిగను దిగరా. దిగను దిగరా. అబ్బో ఇంకేంట్రా? ఏముంది మామూలే. అంతా ఓకేనా? గుర్తుపెట్టావా? అవునరా, ఆ రోజు అందరి ముందు నన్ను కొట్టింది కదా. రారా ఓ చూపు చూద్దాం. పద. నేను ఆగను. ఏం చేయను. ఏం చేయప్పుడు ఆగండి. ఇది బెటర్. ఏంట్రా ఇవాళ పొద్దు నుంచి ఒక్క సమాస్ కూడా కనపడలేదు. అదిగో ఎవడో బ్లడ్ ఉన్న వాళ్ళు అన్నాడు గురు. దాన్ని ముందు నేను చూశాను. ముందు నాకు దొరికింది. అదేం కుదరదు, నాకు ఇచ్చే. నా సంగతి తెలవదేమో. ఒకే గుండి ఒకే దెబ్బ. ఏమిటయా? ఏమిటి గొడవ? ఏం లేదు. ఏమీ లేదంటావేటయా? ఏదో దాస్తున్నట్లు చూపించు. గట్టిగా అరవకయ్యా. అయితే 500 రూపాయలు ఇచ్చే. 500 రూపీస్ ఇచ్చే. ఇదంతా ఖరీదు చేయదయ్యా. ఏడు బాబు ఖరీదు పెడుతున్నారు. పంపించిన బంగారు కడ్డీ కింద దొరకలేదు కదా. పొద్దు నుంచి వెతుకుతున్నా. అదే కడ్డీ లేదు, కణిక లేదు. నువ్వు ఇలా రావయ్యా మగడా. అయ్యో నా బంగారు కడ్డీ. అల్లరి కాకముందే ఓ 100 ఇలా పడే. 100 నా దగ్గర లేవు. ఏమండి, ఏదో లావాదేవీలు పడుతున్నారు. ఏదైనా దొరికిందా? అబ్బే లేదండి. 100 లేకపోతే నీ చేతినున్న ఉంగరం ఇచ్చేసే. నా అదృష్టం ఇంతేం సరిపెట్టుకుంటా. చూడు చిట్టి తండ్రి, ఈయన గారి దగ్గర ఉంగరాలు లేవు కాబట్టి నువ్వే ఈయన గారికి 100 రూపాయలు ఇచ్చి ఈ కనికి నువ్వే తీసుకో. ఏమిటమ్మా నువ్వు మాట్లాడింది? కనికి లేదు నువ్వు. ఏయ్ పల్లెటూరు బయట, నీకు దొరికింది బంగారం కాదు, కాకి బంగారం. దురాశకు పోయి దుఃఖపడకు. ఈయన నేను చిన్నప్పటి నుంచి స్నేహితుడు. మాకు మధ్య లక్ష లావాదేవీలు ఉంటాయి. మధ్యలో నువ్వేంటి? ప్రతిసారి మన ఇద్దరికి క్రాసింగ్ ఏంటి? నువ్వు పదవే. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కా? పదండి, నేను వస్తాను. పోలీసా? అయ్యి బాబాయ్, నీ కడుగు నువ్వే ఉంచుకో. నిన్ను గురు బొగ్గలాడుతుంది. చేయండి, నాకు నువ్వేం డబ్బు ఇవ్వక్కర్లేదు. ఈ కణిక నువ్వే ఉంచుకో. వెళ్ళి మంచి సినిమా డైరెక్ట్ ని తీసుకురారా. ఏందన్నా? నువ్వు విన్నది కరెక్టే. తమ్ముడిని హీరోని చేద్దాం. అన్నా హీరో కాదు గాని తమ్ముడు విలన్ అయితే కరెక్ట్. మేకప్ కూడా అవసరం. నే రాముడైతే నా తమ్ముడు లక్ష్మణుడు అని ఇలా అనుకుంటారు. జనానికి నరకాసురుడు ఆడు రావణాసురుడు. ఏం లాయర్, ఏంటా సౌండ్? అదే మిమ్మల్ని రావుడు అంటున్నాను, తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను, నేనేమో హనుమంతుడు అంటున్నా. మరి తోకేది? ప్యాంట్ జారిపోతుందని మొలతాళ్ళ చుట్టుకున్నానండి. బంగారం బంగారం ఏంటమ్మా? చప్పుడు విన్నావా? ఏదో గాడి నడుస్తుంది. గాడి కనుకే ఆయనే మీ నాన్న. అమ్మా, నాన్న ఆవులిస్తున్నాడమ్మా. ఎంత పెద్దగా ఆవులిస్తున్నారంటే? గాడిదకు నోరు పెద్దది కదా, ఆవులింత కూడా పెద్దదిగానే ఉంటుంది. ఆవులింత అయ్యి ఉండదు. ఎక్కిళ్ళేమో. ఎక్కిళ్ళా? దాహంగా ఉందేమో. దాహమైనా సరే, మోహమైనా సరే
తీర్చవలసిందని నేనే కదా. ఏమండి, గట్టిగా అరవకండి, గొంతు రాసుకుపోతుంది. బంగారం, మీ అమ్మకి నేను చెయ్యి ఎలా ఇచ్చానో చూసావా? పర్వాలేదే, చెయ్యి ఇవ్వడంలో మీరు పెద్ద చెయ్యే. చేతి గొప్ప కాదు, నోటి గొప్ప. మీకు నచ్చింది దోశ రోస్టు, మీరిప్పుడున్న గాడిద రూపానికి నచ్చింది పేపరు. రెండూ కలిపి పేపర్ రోస్ట్గా తీసుకొచ్చాను. తినండి తినండి, తినమంటుంటే కనీసం ఈ హల్వా అయినా తినండి. తినండి. ఆ కాలంలో మీ అమ్మ పతియే ప్రత్యక్ష దైవం అనుకుంది, ఇప్పుడు గాడిదే ప్రత్యక్ష దైవం అనుకుంటుంది. ఇలా చూడండి, మా అమ్మని మీరు ఎగతాళి చేశారు. అంతావా? అవులే, గాడిదకి పుట్టావు కదా. తినమ్మా, ఇవన్నీ గబగబా తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేశావా? తిన్నా అన్నా, తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు అలా తినేది. అనకండి, పిల్లోడికి అవుతుంది. దిష్టే వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఏళ్లలో ఉఫ్ఫు మనువు చేశాడు. నిన్న కొన్న చొక్కా ఇవాళ పట్టి తావడం లేదా? అన్నీ మీ నాన్న పోలికలే. గమిడి గేదె టైప్, ఎప్పుడు నెవరేయటమే. నువ్వు తిన్నా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడిదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బు అన్నమాట. శృతి తెలియని పెళ్ళాలి, ఎక్కడ దొరికేవే నాకు. రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చావండి. ఏమండి? నిన్ను కాదు. చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124వ నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కనుంది. ఆ. ఆగండి ఆగండి, మీరు ముచ్చిరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానం పెట్టారు. మీరు నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? లోపలికి వెళ్తారేమిటి? క్షమించండి అమ్మా, పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మతిస్థిమితం తప్పినట్టయింది. బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా వెడుతున్నానేమిటి? అవును, నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి, 124 నంబరు పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో, ఇదేమిటి? అవును, ఇదేమిటి? నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో